గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, యావత్ తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి నమస్కారాలు. మన ఛానల్ని ఇంతగా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఇంత ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వీడియో రూపంలో, మెసేజ్ రూపంలో అలర్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది మీకు ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. లైక్ చేస్తేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయింది, ఎంతమంది ఈ యొక్క వీడియోను ఆదరించారని తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ లైక్ చేయండి. వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీ బంధుమిత్రులు కానీ, మీ వాట్సాప్ గ్రూపులలో కానీ, అన్నింటిలో కానీ ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా ఆసరా పింఛన్లపై డౌట్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది కామెంట్ రూపంలో తెలియజేశారు. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. రిప్లైతో పాటు ఒక తెలంగాణలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాలు ప్రజల వద్దకు చేరడానికి మన యొక్క ఛానల్ అయినా పూర్తిగా కృషి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడడానికి ప్రయత్నించండి. పింఛన్దారులకు రూ. 10 శుభవార్త. ఈరోజు 9 గంటలకు 3 నెలల ఆసరా పింఛన్లు జమ. వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం నిన్న చూసుకున్నాం. మనకు సోమవారం రోజున ఉదయం 9 గంటలకు ఆసరా పింఛన్లు అనేవి రిలీజ్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలని పేర్కొనడం జరిగింది. దాని మాదిరిగానే ఈరోజు 9 గంటలకు కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఖాతాలో 3 నెలల ఆసరా పింఛన్ కూడా రిలీజ్ అవుతాయి. ఆ 3 నెలలు చూసుకున్నట్లయితే మనకు మే ఒక నెల, జూన్, అదేవిధంగా జూలై నెల పెన్షన్ కూడా ముందుగానే ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. మే నుండి చూసుకున్నట్లయితే 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతాయని ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. ఆసరా పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 4,016 రూపాయలు, 6,016 రూపాయలు వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం మనం ప్రజాపాలన ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాటిన్నిటిని పరిశీలించి వాటిలో ఉన్న వాటిని బోగస్ సర్టిఫికేట్లు ఉన్న వాటిని ఏరివేసిన తర్వాత ఈ యొక్క పెరిగిన ఆసరా పింఛన్లనే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మనకి ఇప్పటి వరకు ఈ యొక్క ఆసరా పింఛన్ అనేది లేట్ అయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 9 గంటలకు 3 నెలల ఆసరా పింఛన్లు చూసుకున్నట్లయితే దాదాపు వృద్ధులకేమో 4,016 చూసుకున్నట్లయితే ఇంటూ 3 నెలలు దాదాపు 12,000 చేంజ్ వారికి అమౌంట్లో పడుతుంది. వికలాంగులు చూసుకున్నట్లయితే వాళ్ళకి 6,016 రూపాయలు ఏవైతున్నాయో 3 నెలలు దాదాపు 18,000 దాకా వారి యొక్క ఖాతాలో జమ అవుతాయని ప్రభుత్వం అయితే పెరగడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆసరా పింఛన్ వాహులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క అకౌంట్ అయితే చెక్ చేసుకోగలరు. వీలైన త్వరగా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేస్తే ఆసరా పింఛన్దారులు ఎంతగా ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయగలని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.